మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న VA కేవలం 2 నుంచి 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 8 నెలల పసికందు సంపులో పడి మృతి చెందిన ఘటన ఆ కుటుంబ సభ్యులు, ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. ఒకసారి మనం సంఘటన జరిగినటువంటి ఇంటి వద్ద ఉన్నాం. ఈ ఇంట్లోనే సంఘటన జరిగింది. ఇంట్లో దాదాపు 3 కుటుంబాలు రెంట్కుంటాయి. మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఇద్దరు దంపతులు కూడా సంవత్సరం క్రితం హైదరాబాద్కి పొట్టకుట్టి కోసం వచ్చారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి 8 నెలల బాబు ఉన్నాడు. ఆ బాబుని ఈ ఇంట్లోనే ఇంటికి సంపుకి దాదాపు ఒక 3 నుంచి 4 మీటర్ల దూరమే ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో తాను ఇంట్లో పడుకున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. తల్లి పక్కనే బాబు పడుకొని ఉన్నాడు. సో ఆడుకుంటూ అక్కడి నుంచి వచ్చి ఇదే సంపులో మనం చూస్తున్నటువంటి ఈ సంపులోనే పడ్డాడు. ఈ సంపు లోతు కూడా పెద్దగా ఏం లేదు, దాదాపు 3 నుంచి 4 ఫీట్ల వరకే ఉంటుంది. కానీ వాటర్ వస్తున్న నేపథ్యంలో ఈ క్యాప్ ఓపెన్ చేసి పెట్టారు. సో ఓపెన్ చేసి ఉండడం వల్లనే ప్రమాదం జరిగింది. ఒకవేళ క్లోజ్ ఉంటే జరగకపోయి ఉంటుండే. ఈ తరహా సంపులోనే 8 నెలల బాపడ్డారు. కొద్దిసేపటికే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అప్పటికే సమయం ఎక్కువైపోయింది. ఉటావుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే రూపే బాబు మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ ఘటన ఒక్కసారిగా ఆ ఇంట్లో తీవ్రని విషాదాన్ని మిగిల్చింది. ఎందుకంటే 8 నెలల బాబు కళ్ళ ముందే కొద్దిసేపట్లోనే చూసేసరికి ఆ సంపులో పడడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా కల్పిస్తుంది. కుటుంబ సభ్యులను ఒకసారి అడుగుదాం. అసలు ఏం జరిగిందన్న ఇట్లా? అంటే ఉన్నది పొద్దుగల 9:30కు అందరు పనికి వెళ్ళిండ్రు. పనికి వెళ్ళేటోళ్ళకల్లా ఇంకా తల్లి ఒకతే ఉన్నది. తల్లి ఒకతే ఉంటే పిల్లగాని పక్కలు వేసుకొని పండుకున్నది. అందరు వెళ్ళిపోయిండ్రు. నల్ల నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు కొంచెం సంపు కుల్ల పెట్టేసిండ్రు పనిలా. పెట్టేటోళ్ళకల్లా ఆమె పిల్లగాని పక్కలు వేసుకొని పండుకున్న. ఆమెకు నిద్ర పట్టింది. చిన్నోడు మెల్లగా వచ్చి ఆడుకుంటూ వచ్చి లోపల పడ్డాడు. చూసినప్పుడు ఎవరు లేరేమో, ఎవరు లేరు. ఒక 10 నిమిషాలు అయినా చూసేటోళ్ళకల్లా పిల్లగాడు లోపల అయిపోయింది. ఇప్పటికే హాస్పిటల్కి తీసుకుపోయినా. హాస్పిటల్ తీసుకుపోతే నర్సింగ్లో ఎవరు పట్టలేరు. మా నాన్నకరం కూడా పెద్ద హాస్పిటల్ తీసుకొని పోయినాం. ఇంకా ఆడ పోతే వాళ్ళు మొత్తం ట్రీట్మెంట్ అంతా మంచిగా చేసిండ్రు. కానీ ఆడ ఏమంత ఇది కాలేదు. అయిపోయిందని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ ఏసీ రూమ్లో పెట్టి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మొత్తం పంచనామా చేసి నిన్న సాయంత్రం నైట్ 12 గంటలకు తీసుకొని వచ్చి. సో ఇది పరిస్థితి. ఈ తరహా సంపులు ఒకవేళ ఉంటే హైదరాబాద్లో అనేకంగా చాలా ఇళ్లలో ఈ తరహా సంపులు ఉంటాయి. ఖచ్చితంగా వాటిని క్లోజ్ చేసుకోండి. పిల్లలు ఆడుకుంటూ ఈ తరహా ప్రమాదాలు హైదరాబాద్లో ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో సంపును ఉన్నటువంటి ఇళ్లలో ఉంటే వాటిని ఓపెన్ చేయకుండా వెంటనే, ఒకవేళ ఏదైనా వాటర్ వస్తే దాన్ని ఓపెన్ చేస్తారు, అనంతరం వెంటనే క్లోజ్ చేయండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ తరహా ప్రమాదాలు జరగకుండా కొంత తల్లిదండ్రులే కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, కొన్ని ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, నార్సింగి నుండి.